క్రైస్తలాడండి. నేను పాస్టర్ అజయ్ బాబు వాళ్ళ మిస్సెస్ ని మాట్లాడుతున్నాను. నైటు 8:30 సమయంలోని మేము జయనగర్ కాలనీలోని 17వ స్ట్రీట్లో ఉంటున్నామండి. అయితే ఒక పోలీసు జీబును ఒక బండి వేసుకొని ఐదుగురు ఆరుగురు వచ్చారండి. ఇంటికి వచ్చి పాస్టర్ గారిని మేము మీ మీద కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది, మీరు అర్బన్కి రావాలి అని చెప్పి మాట్లాడారంట. మాట్లాడినప్పుడు మా సార్ లోనికి వచ్చారు. నేను మా బాబుకి కొంచెం ఫేవర్గా ఉంటే మా బాబుని పడుకోబెట్టి నేను బయటకు వచ్చేసరికి మా సార్ నా ఫోన్ తీసుకొని సోఫాలో పెడతా ఉన్నారు. అప్పటికే వాళ్ళు ఒకళ్ళు డ్రెస్లో ఉన్నారు, ఒకళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆయన పక్కన వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా కేసు అయిందంటమ్మా, అర్బన్కి తీసుకెళ్తున్నారు, ఎఫ్ఐఆర్ అయింది, నేను అక్కడికి వెళ్తున్నాను, మట్టి ప్రసాద్కి మా చిన్నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్పు అని చెప్పారు. చెప్పిన తర్వాత అసలు ఎట్లా తీసుకెళ్తారు, ఈ నైటు ఎలా తీసుకెళ్తారు, ఈ టైంలో ఎట్లా తీసుకెళ్తారు, రేపల్లోచ్చు కదా అని అంటే ఆ పక్కన వచ్చిన వాళ్ళు కనీసం నోరు తెరిచి మాట కూడా మాట్లాడలేదు. మా పాప చిన్నగా 5 సంవత్సరాలు మా పాప ఏడుస్తుంది, డాడీ నువ్వు వెళ్ళొద్దు డాడీ, నాకు భయం వేస్తుంది డాడీ, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి మా పాప ఏడుస్తూనే ఉంది. నేను ఇక్కడికి అర్బన్ స్టేషన్కి వెళ్తున్నా అని చెప్పి పాప నాకు ఇచ్చి వెళ్ళిపోతుంటే వాళ్ళ సివిల్ డ్రెస్ లో ఉన్న అతను నీ ఫోన్ తీసుకురా అని అంటుంటే మాది సీసీ ఫుటేజ్ పాడైపోయింది, దాన్ని బాగు చేయించడానికి 4 కుర్రాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చిండు. ఆ ఫోన్ కి కనెక్షన్ ఇస్తుండు, బయట ఉంది. ఆ ఫోన్ తీసుకోవడానికి అతను నా ఫోన్ ఎక్కడుంది అని ఆయన అంటుంటే నీ ఫోన్ సోఫాలో పెట్టిను కదా, అది తీసుకురా అని కొంచెం దబాయించుకుంటూ మాట్లాడిండు. అది మా మిస్సెస్ ఫోన్, అది నేను తనకి ఆ ఫోన్ నేను ఎట్లా తీసుకొస్తా అంటే ఇది నా ఫోన్ అండి, నా ఫోన్ నేను ఎలా ఇచ్చాను మీకు అని అంటే ఆయన బయటకు వెళ్ళిపోయిండు. ఆయన బయటకు వెళ్ళటంతోనే మా సార్ బయటకు వెళ్ళారు. ఆ ఫోన్ తీసి బయట ఉన్న ఫోన్ తీసి మా సార్కి ఇచ్చా. ఆయన ఫోన్ ఆయనకి ఇచ్చేసాను. ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఫోన్ తీసుకొని ఒక్క అడుగు కూడా గ్యాప్ లేకుండా మా ఇంటికి స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ ఆనుకునే కార్ ఆఫ్ చేశారు. ఆ కార్లోనికి ఎక్కిచ్చారు, ఇంకా తీసుకొని వెళ్ళిపోయారు. బండి మీద 3 వెళ్ళిపోయారు, కార్లోనే ముగ్గురు ఉన్నారు, తీసుకొని వెళ్ళిపోయారు. అయితే అర్బన్ కి తీసుకెళ్లారు అని చెప్తే మేము అర్బన్ కి వచ్చినాం. ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ లేరు అని చెప్తున్నారు. అసలు ఇక్కడికి తీసుకురాలేదు, మాకు తెలియదు అని చెప్తున్నారు. అయితే అక్కడ నుంచి హైదరాబాద్ తుకారం గేట్ కాడికి తీసుకెళ్లారు అని చెప్పారు. అక్కడ ఫోన్ చేస్తేనేమో ఉప్పల్కి తీసుకెళ్ళమని చెప్తున్నారు. ఉప్పల్లో అడిగితేనేమో ఉప్పల్లో లేరని చెప్తున్నారు. నాకైతే ఇక్కడే ఉండు, అర్బన్ లోనే ఇక్కడే ఉండు అని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన గట్టిగా ఖండించినట్టు నాకు విషయం చెప్పిండు. ఎందుకంటే నేను చిన్నపిల్లల్ని వేసుకుని నేను ఇంట్లో ఉన్నా, నేను టెన్షన్ పడుతున్నాను చెప్పా. వాళ్ళు అర్బన్ కి తీసుకెళ్తున్నారమ్మా, నా మీద కేసు ఫైల్ అయింది అని చెప్పాడు. అయితే మరి నా భర్తకి థ్రెటనింగ్ ఉందని చెప్పాడు. హిందుత్వాదులు మాట్లాడుతూ పాస్టర్ గారు ప్రవీణ్ పాస్టర్ గారు చనిపోయినప్పుడు నా భర్త మీద నెక్స్ట్ వీడినే చంపేది అనుకుంటే పోస్టులు పెట్టారు. మరి మా సార్ ఏం చేశారు అంటే కేసు ఫైల్ చేశారు. ఇక్కడ ఒక 5గురి మీద కేసు ఫైల్ చేశారు. వాళ్ళకి కూడా వాళ్ళ కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ చేశారు. మరి వాళ్ళని ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళని అయితే ఇప్పటి వరకు తీసుకురాలేదు స్టేషన్ కి. మరి ఈయన మీద ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పి కనీసం మాకు ఇన్ఫర్మేషన్ లేదు. కనీసం ఇంటికి వచ్చినప్పుడు ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పి ఒక కాగితం ఇచ్చి చూపించింది కూడా ఏమీ లేదు. దౌర్జన్యం చేసుకుని తీసుకెళ్లిపోయి బండ్లో తీసుకొని వెళ్ళారు. మరి అది పోలీసులు తీసుకెళ్లారా లేకపోతే ఎవరైనా పోలీసులు మట్టిలో ఎవరైనా పోలీసులు లాగా వచ్చి తీసుకెళ్లారు అనేది మాకు తెలియాలి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కి ఈ విషయం తెలియాలి. ఎందుకంటే ఏదైనా జరిగింది అంటే మాత్రం ఇగో మా తాత మెట్టింది. ఏదైనా గవర్నమెంట్ దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. మా సార్కి ఏదైనా జరిగితే ఈ పాప, నేను, ఈ బాబు ఇక్కడ ఇదే స్టేషన్ లోనే నా భర్తని తీసుకొచ్చారు అని చెప్పారు కాబట్టి ఇదే స్టేషన్ లో ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోకపోతే అప్పుడు అడగండి. 8:30కి తీసుకెళ్లారు. నోటీసులు ఇవ్వలేదు, ఏం లేదండి, ఇంటిమేషన్ లేదు అసలు.
అంటే మీరు ఇక్కడే ఉన్నారని చెప్పేసి అంటున్నారు, ఎందుకని ఇక్కడ ఉన్నారని మీకు అనిపిస్తుంది?